రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషం రాజేశ్వరరావు నమస్కారం. బెజవాడలో రామమోహన ఉచిత గ్రంథాలయమును 1911 సంవత్సరంలో నేను మరికొందరు మిత్రులను కలిసి స్థాపించినాము. సూరి వెంకట నరసింహశాస్త్రి గారిని అధ్యక్షులుగాను, అయ్యంకి వెంకటరమణయ్య గారిని కార్యదర్శులుగాను ఎన్నుకున్నాము. దానిని కొంతకాలము అరండల్ సత్రమునకు సమీపమున ఒక చిన్న కొట్టుగదిలో సాగించితిమి. దానిని ఒక గ్రంథాలయంగా 1913 సంవత్సరం మే నెల 3వ తేదీన రిజిస్టర్ చేయించితిమి. అంతలోనే బెజవాడ మున్సిపాలిటీ వారు గవర్నర్పేటలోని తమ స్థలమును బహిరంగ వేలమునకు పెట్టగా, మా వద్ద ధనము ఏమీ లేకపోయినను 2191 చదరపు గజముల స్థలమును 3324 రూపాయలకు గ్రంథాలయము పేర కొని రిజిస్టర్ చేయించితిమి. వెంటనే 3వ వంతు క్రయధనము మున్సిపాలిటీకి కట్టవలసి ఉన్నందున బెజవాడలో ప్రముఖ న్యాయవాది శ్రీ బొడ్డపాటి వెంకటప్పయ్య గారి వద్ద నేను ప్రామిసరీ నోటు వ్రాసి 600 రూపాయలు అప్పుగా తీసుకువచ్చి ఇవ్వగా, దానిని ఇంకా చందాల వల్ల వసూలైన మిగతా సొమ్మును కలిపి మున్సిపాలిటీకి కట్టితిమి. మిగతా క్రయధనమును త్వరలో మున్సిపాలిటీకి చెల్లించుటకును ఇతర ఖర్చులకును సొమ్ము కావలసి వచ్చినది. అందుకుగాను నా వద్ద కక్షిదారిగా ఉన్న దూపగుంట వెంకట పిచ్చయ్య అనే షావుకారు వద్ద నేను ప్రామిసరీ నోటు వ్రాసి 2500 రూపాయలను అప్పు తెచ్చి గ్రంథాలయ కమిటీ వారికి ఇచ్చితిని. దానితో మున్సిపల్ స్థలము గ్రంథాలయము పేర విక్రయ దస్తావేజు పుట్టి గ్రంథాలయమునకు స్వాధీనమైనది. బెజవాడకు చెందిన 100 ఏళ్ల క్రితం నాటి ఇటువంటి అనేక విశేషాలను, ఆనాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులను ప్రతిఫలింపజేస్తూ ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన పుస్తకం నా జీవిత కథ నవ్యాంధ్రము. దీని రచయితే ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొదటి సభాపతి అయిన శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు. శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు కృష్ణా జిల్లా నందిగామలో శ్రీమతి వరలక్ష్మమ్మ, శ్రీ లక్ష్మయ్య దంపతులకు 1881 సంవత్సరం జనవరి 22వ తేదీన జన్మించారు. నందిగామలోని సర్కారు ఆంగ్ల పాఠశాలలో 9 ఏళ్ల వయస్సులో ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత ఆ పై చదువులకు బెజవాడ గాని బందరు గాని పోవాల్సి వచ్చింది. కానీ తల్లిదండ్రులకు ఆయనను దూరం పంపడం ఇష్టం లేక కొద్ది రోజులు ఇంటి దగ్గరే చదువు తెప్పించారు. ఆ సమయంలోనే కరణీకం చేసే తాతగారి దగ్గర కరణీకం లెక్కలు రాయడం నేర్చుకున్నారు. ఇంటిలో తరచుగా జరిగే పురాణ ప్రవచనాల కార్యక్రమాల వల్ల భారత భాగవతాలతో పరిచయం బాగా ఏర్పడింది. కాళేశ్వరరావు గారికి తన 14 ఏళ్ల వయసులో కంచికచెర్ల కరణం గారి కుమార్తె సుబ్బమ్మ గారితో వివాహం జరిగింది. తర్వాత బందర్లోని వీరి బంధువుల ఇంట్లో ఉండి నోబుల్ కళాశాలలో చదువుకుని బిఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆ కళాశాలలోనే 2 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పిమ్మట మద్రాసు విశ్వవిద్యాలయంలో బిఎల్ పరీక్షలో నెగ్గారు. 1906లో విజయవాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి అనంతకాలంలోనే గొప్ప లాయర్గా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావం వలన సంఘ సంస్కరణలపై మక్కువ ఏర్పడింది. బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో విపరీతంగా పాల్గొన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోనూ, హోమ్ రూల్ లీగ్ ఉద్యమంలోనూ వీరు పనిచేశారు. మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాల్లోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్ష కూడా అనుభవించారు. అస్పృశ్యులకు ఏలూరులోని జనార్దన స్వామి ఆలయ ప్రవేశానికై ఆత్మకూరు గోవిందాచార్యులు, గూడూరు రామచంద్రరావు, చెంచుదాసు, అతిరి సూర్యనారాయణ, నరాలశెట్టి దేవేంద్రుడు మొదలైన వారితో కలిసి సత్యాగ్రహాన్ని నిర్వహించారు. రాజకీయాలతో పాటు వీరు గ్రంథాలయ ఉద్యమంలో శ్రద్ధ వహించారు. విజయవాడలోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయం చేశారు. కొమర్రాజు లక్ష్మణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలిలో కార్యదర్శిగా పనిచేశారు. వీరు కారాగారంలో ఉండగా ఫ్రెంచి విప్లవ చరిత్ర, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర, తురుష్క ప్రజాస్వామికం, చీనా జాతీయోద్యమ చరిత్ర, ఇంకా ఈజిప్ట్ చరిత్ర అనే పుస్తకాలను రాశారు. ఇంకా వేదాంతం, చరిత్ర, రాజకీయ నేపథ్యంపై అనేక రచనలు చేశారు. ఆయన రాసిన నా జీవిత కథ ఆనాటి ఆంధ్రోద్యమ చరిత్రకు సంబంధించిన
విశేషాలతో, వివరాలతో చాలా ఆసక్తికరంగా చదివిస్తుంది. 1926, 1937, 1946, 1955 సంవత్సరాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయవాడకు ప్రాతినిధ్యం వహించారు. 1939లో మద్రాసు శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ, బందర్లకు ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేసి ఘన విజయం సాధించారు. రాజగోపాలాచారి ప్రధానమంత్రిగా మద్రాసు ప్రభుత్వం ఏర్పడింది. దానిలో కాళేశ్వరరావు గారు రాజగోపాలాచారి గారికి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మద్యపాన నిషేధ చట్టం, సేల్స్ ట్యాక్స్ చట్టం, హరిజన దేవాలయ ప్రవేశ చట్టాల రూపకల్పనలో కాళేశ్వరరావు గారు తన మేధా సంపత్తి, భాషా నైపుణ్యాలను ప్రయోగించి అందరి మన్ననలను పొందారు. స్వాతంత్ర్యానంతరం 1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ దక్షిణ నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు ఈయన సభాపతిగా ఎన్నికయ్యారు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ సభాపతిగా బాధ్యత నిర్వర్తించారు. శాసనసభలో వ్యవహారాలన్నీ తెలుగులోనే జరగాలని 1959 డిసెంబర్ 14న రూలింగ్ ఇచ్చారు. 1961 ఆగస్టు 11న సభాపతి అనుమతి లేనిదే సభలో ఎవరూ కూడా ఎలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయరాదని రూలింగ్ కూడా ఇచ్చారు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు. కానీ ఫలితాలు వెలువడడానికి ముందే ఫిబ్రవరి 26వ తేదీన తమ 80వ ఏట తుది శ్వాస వదిలారు. ఇవాళ వారి జయంతి రోజున మన తెలుగువారందరం వారికి నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.